టీ20 వరల్డ్ కప్లో భాగంగా సెమీఫైనల్ 2లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ హోరాహోరీగా తలపడ్డాయి. హోరాహోరీగా తలపడినటువంటి ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ మీద భారత్ 7 రన్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. సెమీఫైనల్ 2లో 7 అనే సంఖ్య నిన్న ఎక్కువగా వినపడింది. విచిత్రం ఏంటంటే భారత్ ఇంగ్లాండ్ మీద గెలిచిన స్కోర్ 7, అంటే 7 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ మీద భారత్ విజయాన్ని సాధించింది. ఇక ఇంగ్లాండ్ కోల్పోయిన వికెట్లు 7, అలాగే ఇంగ్లాండ్ మీద భారత్ కోల్పోయినటువంటి వికెట్లు కూడా 7. సంజు శాంసన్ కొట్టినటువంటి 6లు 7, బెథెల్ కొట్టినటువంటి 6లు కూడా 7. ఇది యాదృచ్ఛికమా లేకపోతే ఏదైనా జరిగిందా అనే దాని మీద ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. దీని మీద ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్స్ వేదికగా ఇప్పుడు ఈ పోస్ట్ సర్క్యులేట్ అవుతుంది. ఈ పోస్ట్ సారాంశం ఏంటి అనేది ఒకసారి కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, నాట్ ఏ కోఇన్సిడెంట్ బట్ అంటూ ఇతను ఒక పోస్ట్ రాయడం జరిగింది. ఈ పోస్ట్ ప్రకారంగా ఇండియా ఓన్ బై హౌ మెనీ రన్స్ 7, వికెట్స్ లాస్ట్ బై ఇంగ్లాండ్ 7, వికెట్స్ లాస్ట్ బై ఇండియా 7, శాంసన్ 6s 7, బెథెల్ 6s 7, రన్స్ స్కోర్డ్ బై దుబే 43, అంటే 4+3 = 7, రన్స్ స్కోర్డ్ బై బట్లర్ 25, 2+5 = 7, రన్స్ స్కోర్డ్ బై హ్యారీ బ్రోక్ 7, ఇంగ్లాండ్ టోటల్ 7. సో నిన్న జరిగినటువంటి సెమీఫైనల్లో విచిత్రం ఏంటంటే 7 అనేటువంటి సంఖ్య ఎక్కువసార్లు రిపీట్ అయింది. అది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే ఎలా జరిగింది అనేది తెలియదు, కానీ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే దీని మీద నడుస్తుంది. దానికి కారణం నిజంగా ఇంగ్లాండ్ మీద భారత్ 7 రన్స్ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. అలాగే ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో భారత్ 7 వికెట్లను కోల్పోయింది. అలాగే భారత్తో జరిగినటువంటి మ్యాచ్లో ఇంగ్లాండ్ కూడా అదే 7 వికెట్లను కోల్పోయింది. సంజు శాంసన్ 7 6లు కొట్టాడు. బెథెల్ ఇంగ్లాండ్ తరఫున 7 6లు కొట్టాడు. నెక్స్ట్ రన్స్ స్కోర్డ్ బై దుబే మొత్తంగా చూసుకున్నట్లయితే 43 రన్స్ కొట్టాడు. 4+3 = 7. బట్లర్ కూడా 25 రన్స్ కొట్టాడు. 2+5 = 7. సో రన్స్ స్కోర్డ్ బై హ్యారీ బ్రోక్ అతను 7 కొట్టాడు. ఇంగ్లాండ్ మొత్తంగా కలిపితే అక్షరాలని 7 అనే సంఖ్య వస్తుంది. కాబట్టి ఈ 7 ఎక్కువగా వినిపిస్తూ ఉంది. నిజంగా 7 అనే సంఖ్య మన భారత్ తరపున కనుక చూసుకున్నట్లయితే MS ధోని, అతని జెర్సీ నెంబర్ 7. కాబట్టి ధోని అభిమానులు కూడా ఈ జెర్సీ నెంబర్ 7 వచ్చేసరికి, అంటే తన జెర్సీ నెంబర్ 7 వచ్చేసరికి 7 సంఖ్య నిన్న మ్యాచ్లో స్పెషల్గా నిలిచిందని దీన్ని మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.